సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో 15వ రోజు డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీ దీక్ష కొనసాగాయి. గుమ్మడిదల ప్రధాన రహదారిపై బుధవారం జేఏసీ సంఘం ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. నల్లపల్లి గ్రామ పరిధిలోని ప్యారానగర్లో డంప్ యార్డు వద్దంటూ రోడ్డుపై మోకాళ్లతో బైఠాయించి నినాదాలు చేశారు. కొత్తపల్లి నల్లవల్లిలోని 15 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా డంపింగ్ యార్డు పనులు కొనసాగిస్తే ర్యాలీలో దీక్షలు ధర్నాలు లేకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే ఆమరణ దీక్షకు కూడా కూర్చుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పదిహేను రోజుల నుంచి ఈ దీక్షలు, పోరాటాలు, ధర్నాలు, రాస్తారోకాలు, ట్యాంకు మీద ఎక్కి నిరసన చెప్పడం, అనేక రకాల ఉద్యమాలు మరి 15 రోజులు చెప్తా ఉన్నాం, మనం తెలియజేస్తూ ఉన్నాం. ఈ నర్సాపూర్ చుట్టుముట్టు ప్రాంతం కానీ, మన కొత్తపల్లి నల్లవల్లి గ్రామం కానీ, గుమ్మడిదల మండలంలోని అన్ని గ్రామాలు కానీ, మరి మెయిన్ రోడ్డు దిగ్బంధం చేసిన, ఎన్ని పోరాటాలు చేసినా సీమ గుట్టినట్టు కూడా ప్రభుత్వానికి మరి లేకపోవడము మరి నిజంగా విచారకరం. కానీ ఉధృతంగా రోజుకి మన పోరాటం ఉధృతంగా జరుగుతుంది. మరి వెనుకకు తగ్గేదే లేదంటున్నటువంటి ప్రజలు మరి రోజు నిన్న మనం చూసినాం, నల్లవల్లి ఊరూరు అంతా కదిలి మరి కాలి ఒక్కూరికే ఇలా పోలీస్ బలగాలు సరిపోలేదు. నిన్న పోలీస్ ఎంతమంది బందోబస్తులు వచ్చినా, ఎంతమంది ఎస్ఐసీఐలు వచ్చినా మరి ఒక్క ఊరికే సరిపోతలేరు. మరి ఎందుకంత మా మీద కక్ష? ఒక భూతాన్ని తీసుకొచ్చి మా దగ్గర ఎందుకు పెట్టిండ్రు? వద్దని చెప్పి అందరికీ ప్రజలు పోరాటం చేస్తున్నా వద్దని చెప్తుంటే మరి ఎందుకు మా మీద పుయ్యాలని చూస్తున్నారు? మేము ఈ దీక్షలే కాదు, రేపు కార్యాచరణ పెద్ద ఎత్తు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా తొందరగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. మరి నిన్న ఎంత పెద్ద ఉద్యమం నడిచిందో అందరు చూసిండ్రు. కానీ మీడియా కానీ, మరి అధికారులు కానీ, నాయకులు కానీ ఎక్కువ మొన్న 10 మంది ఎమ్మెల్యేలకు నిలబడ్డా వాళ్ళు ఒక్కరు కూడా రెస్పాన్స్ రాకపోవడం నిజంగా విచారకరం. వాళ్ళకు తొందరలోనే మేము బుద్ధి చెప్తాం. ప్రతి ఒక్కరు కూడా దీనికి రెస్పెలాలు అవన్నీ కూడా అనేకమైనటువంటి రామ్కి దగ్గర ఉన్నటువంటి చాలా నిరసనలు చెప్తున్నారు. కాబట్టి మీరు తొందర నిర్ణయం తీసుకొని మరి మీరు